హెడ్రో ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా టిబెట్లో బ్రహ్మపుత్ర ఉపనది షియాబోకు ప్రవాహాన్ని చైనా అడ్డుకుంది. అత్యంత ఖరీదైందిగా భావిస్తున్న ఈ లాల్హో ప్రాజెక్టును $740 మిలియన్ ఖర్చుతో షిగాజే వద్ద చైనా నిర్మిస్తోంది. ఈ ప్రాజెక్టు కారణంగా చైనా నుంచి భారత్లోకి ప్రవేశించే బ్రహ్మపుత్ర నదిలో నీటి ప్రవాహం తగ్గనుంది. ఈ ప్రభావం ఏ మేరకు ఉంటుందనేది ఇంకా స్పష్టం కాలేదు. ప్రాజెక్టు నిర్మిస్తున్న షిగాజే ప్రాంతం భారత్లో సిక్కింకు దగ్గరలో ఉంటుంది. దీన్ని దాటుకునే బ్రహ్మపుత్ర నది అరుణాచల్ ప్రదేశ్లోకి ప్రవేశిస్తుంది. 2014 జూన్లో ప్రారంభమైన ఈ లాల్హో ప్రాజెక్టు నిర్మాణం 2019 కల్లా ముగియనుంది. గతేడాది బ్రహ్మపుత్ర నదిపై $1.5 బిలియన్ వ్యయంతో జామ్ జల విద్యుత్ కేంద్రాన్ని చైనా ప్రారంభించినప్పుడు భారత్ అభ్యంతరం వ్యక్తం చేసింది. విద్యుతుత్పత్తికి తప్ప జల ప్రవాహాన్ని అడ్డుకునేందుకు ఈ ప్రాజెక్టులు తాము నిర్మించడం లేదని అప్పట్లో చైనా ప్రకటించింది. 12వ పంచవర్ష ప్రణాళికలో భాగంగా టిబెట్లో బ్రహ్మపుత్రపై మరో 3 జల విద్యుత్ కేంద్రాల నిర్మాణానికి చైనా అంగీకారం తెలిపింది.